పూర్వకాలంలో చారుమతి అనే మహిళ ఉండేది. సత్య నిత్తిష్ట జీవించేది. తపస్సు, దానం, దయ, ధర్మాలు కలిగి ఆమెకు అందరూ గౌరవించేవారు. ఒకసారి ఆమె స్వప్నంలోనే మంగళస్వదేవి దర్శనం ఇచ్చి ఇలా అన్నది: ఓ చారుమతి, నీవు భర్త పట్ల భక్తి, సేవాశిష్టి కలిగి ఉన్నావు కనుక వరలక్ష్మి వ్రతాన్ని ఆస్వాదించవచ్చు. ఈ వ్రతాన్ని శ్రావణ శుక్రవారం నాడు చేయవలెను. దీనివల్ల ఐశ్వర్యం, సౌభాగ్యం, సంతానం, దీర్ఘాయుష్మానము లభించును. ఆ విషయాలను తన భర్తకు చెప్పింది. అతను కూడా సరే అన్నాడు. శ్రావణ మాస శుక్రవారము చారుమతి గౌరీదేవిని పూజించి కుంకుమ, పసుపు, పుష్పాలతో అలంకరించిన వరలక్ష్మి వ్రతాన్ని తో భక్తితో నిర్వచించింది. ఇతరుల సతీమణులకు వాళ్ళు కూడా తాంబూలాలకు ఇచ్చింది. ఆమె భక్తిని చూసి మహాలక్ష్మీదేవి ప్రత్యక్షమయ్యి, నీకు నేను ఆశీర్వదిస్తున్నాను, నీ కుటుంబానికి ఐశ్వర్యం కలుగుతుంది. ఈ వ్రతాన్ని ప్రతి సంవత్సరం చేస్తే నీలాంటి ఎంతో మంది స్త్రీలకు క్షేమం కలుగుతుంది అని వరమిచ్చింది. ఆ వ్రతాన్ని ఫలితంగాను చారుమతి కుటుంబానికి ధనధాన్యాలతో నిండింది. ఆమె ఊరి వారందరూ ఆ వ్రతాన్ని పాటిస్తూ సుఖ సంతోషాలతో జీవించగలిగారు. అప్పటి నుండి వరలక్ష్మి వ్రతాన్ని ప్రతి సంవత్సరం శ్రావణ శుక్రవారం నాడు నిర్వహించబడుతుంది.